హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ అండ్ పీజీ 2024 ఆస్పిరెంట్స్ కోసం ఎన్ఎంసి న్యూ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అవుతే ఇది గుడ్ న్యూస్ అవుతుంది అండ్ బ్యాడ్ న్యూస్ అవుతుంది. అసలు అప్డేట్ ఏంటి అండ్ దాంట్లోని ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎందుకు గుడ్ న్యూస్, ఎందుకు బ్యాడ్ న్యూస్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం అర్థం అవ్వకపోవచ్చు. ప్రీవియస్ వాళ్ళు అంటే ఆల్రెడీ 2023లో కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసిన క్యాండిడేట్స్‌కి అయితే అర్థమై ఉండొచ్చు. కానీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతది. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. మన ఛానల్ యొక్క అఫీషియల్. అందులో జాయిన్ అవ్వండి. యూజీ అయినా, పీజీ అయినా. మీకు కౌన్సిలింగ్‌లో అంటే మీకు ఎగ్జామ్ అయిపోయి మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మనకు విజన్ అప్డేట్ నుంచి యాప్ని అయితే డెవలప్ చేశాము. సో యాప్లో నీట్ యూజీకి సంబంధించి, పీజీకి సంబంధించి కోర్స్ అయితే మేము రన్ చేయబోతున్నాం. ప్రజెంట్ పీజీ వాళ్ళకైతే మీకు ప్రీవియస్ 5 ఇయర్స్ పేపర్స్ని అయితే ఇందులో యాజ్ పర్ యువర్ నీట్ ఎగ్జామినేషన్ సిబిటి టైప్లో ఇందులో పెట్టడం జరిగింది. సో మీరు తీసుకోవచ్చు. ఫ్రీగానే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాము. ఒకవేళ మీరు విజన్ అప్డేట్ని సపోర్ట్ చేయాలనుకుంటే ₹99 పే చేయొచ్చు. అండ్ యూజీ వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఫ్రీగానే కోర్స్ ఇస్తున్నాము. కానీ టెస్ట్ సిరీస్‌ని, ఎంసీక్యూస్‌ని ఏదైతే సాఫ్ట్‌వేర్ కంపెనీ మనకు ప్రెజెంట్ యాప్‌ని మెయింటైన్ చేస్తున్నారో, సో మెయింటెనెన్స్ చార్జెస్ తీసుకున్నారో అది కూడా 499. 499 ఉంది గదా! క్వాలిటీ లెస్ కంటెంట్ ఉంది అనుకోకండి. యాజ్ పర్ ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ టెస్ట్ సిరీస్ అనేవి ఇస్తున్నాము. మీ ప్రిపరేషన్‌లో 2024 ప్రిపరేషన్‌లో 100% ఈ టెస్ట్ సిరీస్ అనేది యూజ్ అవుతది. తీసుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఐఓఎస్ యూజర్స్ గానీ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ గానీ అండ్ డెస్క్‌టాప్‌లో యూజ్ చేయాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి యాప్‌ని మెయింటైన్ చేయడానికి, యాప్‌ని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి. ఎప్పుడైతే మనకు రికమెండేషన్ జరుగుతాయో అప్పుడే యాప్ అనేది డెవలప్ అవుతది. మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా బాగా ఈ అప్లికేషన్ అయితే డెవలప్ చేస్తాం. ఫ్రెండ్స్, వైద్య కళాశాలల్లో సీట్ లివింగ్ బాండ్ విధానాన్ని రద్దు చేయండి. రాష్ట్రాలకు జాతీయ వైద్య కమిషన్ సూచన. అసలు సీట్ లివింగ్ బాండ్ అంటే ఏంటంటే సీట్ డిస్కంటిన్యూయేషన్. అంటే డిస్కంటిన్యూయేషన్ అంటే ఏంటంటే యూజీలో అంటే ఎంబీబీఎస్‌లో గానీ, పీజీలో గానీ ఆ పర్టిక్యులర్ కోర్స్‌లో జాయిన్ అయిన తర్వాత ఆ సీట్‌ని వదిలేయడం. అంటే కంప్లీట్ చేయకుండా వదిలేయడం. ఎంబీబీఎస్‌ని కంప్లీట్ చేయకుండా వదిలేయడం. లేదంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఎండీ జనరల్ మెడిసిన్‌లో జాయిన్ అయ్యారనుకోండి. 1 ఇయర్ తర్వాతనో, 2 ఇయర్స్ తర్వాతనో అంటే 3 ఇయర్స్ కోర్స్‌ని కంప్లీట్ చేయకుండా వదిలేయడాన్ని సీట్ లీవింగ్ గాని, లేకపోతే డిస్కంటిన్యూయేషన్ గాని అంటారు. ఎవరైతే డిస్కంటిన్యూయేషన్ చేస్తున్నారో వాళ్ళకు సీట్ లీవింగ్ బాండ్ అనేది మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ప్రతి స్టేట్‌లో ఉంటుంది. ఇది స్టేట్ వైడ్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉంటుంది. అండ్ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటది. సో ప్రెజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సో తెలంగాణలో యూజీ వాళ్ళు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత సీట్ లీవ్ చేయాలంటే 20,00,000 రూపాయలు పెనాల్టీ పే చేయాలి. ప్లస్ 3 ఇయర్స్ డిబార్ ఉంటుంది. అదే పీజీ వాళ్ళైతే 50,00,000 సీట్ లివింగ్ బాండ్‌కు పే చేయాలి. అండ్ 3 ఇయర్స్ డిబార్ ఉంటుంది. దాంతో పాటు మనకు ఆంధ్రప్రదేశ్‌లో యూజీ అయినా, పీజీ అయినా 3,00,000 పే చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కూడా 2021 వరకి 3,00,000 ఉండేది సీట్ పెనాల్టీ బాండ్ అనేది. కానీ 2021లో ఈ సీట్ పెనాల్టీ బాండ్ అనే దాన్ని అవకాశంగా తీసుకొని మనకు సీట్స్ స్కామ్ జరిగింది. సీటు డిస్కంటిన్యూయేషన్ జరిగింది. ఒక పెద్ద చరిత్రనే జరిగింది. ఆల్మోస్ట్ చాలా వరకు ఎంబీబీఎస్ సీట్లు, పీజీ సీట్లు అనేది బ్లాక్ చేయడం జరిగింది. ప్రైవేట్ కాలేజ్‌లు ఏవైతే ఉన్నాయో స్కామ్ చేశారు. మెడికల్ సీట్ స్కామ్ అనేది చేయడం జరిగింది. సో అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొత్త రూల్స్‌ని పట్టుకొచ్చి జీవోని తీసుకొనొచ్చి 20,00,000 పెనాల్టీ అండ్ 50,00,000 పెనాల్టీ పీజీ వాళ్ళకని ఇంప్లిమెంట్ చేసింది. సో ఇది ఇంప్లిమెంట్ చేసినా కూడా 2022 నుంచి 2023 వరకు కొన్ని సీట్స్ అనేవి బ్లాక్ అయ్యాయి. అది వేరు విషయం. ఇప్పుడు మీకు అర్థమైందా? ఒకవేళ మీరు ఎవరైనా ఎంబీబీఎస్‌లో గాని, పీజీలో గాని జాయిన్ అవ్వాలి అనుకుంటే, జాయిన్ అయిన తర్వాత సీట్స్ వదలడానికి లేదు. మీకు సీట్ పెనాల్టీ బాండ్ అదే అంటే సీట్ డిస్కంటిన్యూయేషన్ బాండ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ సీట్ పెనాల్టీ బాండ్ ఏదైతే ఉందో, ఈ సీట్ పెనాల్టీ బాండ్ ఏదైతే ఉందో దీన్ని తీసేయండి అని ఎన్ఎంసీ మనకు రాష్ట్రాలకి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది గుడ్ న్యూస్ ఎందుకు, బ్యాడ్ న్యూస్ ఎందుకో చెప్తాను. చూడండి. ఇప్పుడు గుడ్ న్యూస్ ఎందుకు అనంటే చాలా వరకి నేను చూస్తున్నాను గదా! నేను ఒక 4 ఇయర్స్ నుంచి కౌన్సెలింగ్‌లో ఉన్నాను. చాలామంది స్టూడెంట్స్ ఒకప్పటిలాగా డాక్టర్స్ అవ్వాలనే ప్యాషన్‌తోని రావట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ చదువుతున్నారనో, వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళు చదువుతున్నారనో, లేకపోతే రెస్పెక్ట్ ఉందనో, పేరెంట్స్ చెప్తున్నారనో,
అందరూ వెళ్తున్నారు, మనం కూడా చదవాలనేమో. మనకు ఆల్మోస్ట్ ఇండియాలో ఏంటంటే ఎంపీసీ చేస్తే ఇంజినీర్ అవ్వాలి, బైపీసీ చదివితే డాక్టర్ అవ్వాలని కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. సో దానివల్ల ఏం చేశారంటే ఇంటర్ లెవెల్‌లో చదువుతున్నారు. ఇంటర్ లెవెల్‌లో చదువుతున్నారు. నీట్, యూజీలో ఎన్‌సీఆర్‌టీ ప్రిపేర్ అవుతున్నారు. మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. కానీ మంచి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ ఎప్పుడైతే ఎంబీబీఎస్‌లో జాయిన్ అవుతారో ఆ ప్రెషర్‌ని తట్టుకోలేకపోతున్నారు. ఓకేనా? సో ఆ ప్రెషర్‌ని తట్టుకోలేక కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సీట్స్‌ని వదిలేయాలనుకుంటున్నారు. సీట్‌ని వదిలేయాలి అని అనుకుంటే మనకు ఇంజినీరింగ్ రిలేటెడ్ గానీ, డిగ్రీ రిలేటెడ్ గానీ ఎక్కడా కూడా ఇలాంటి బాండ్స్ అనేవి ఉండవు. కేవలం మెడికల్ సీట్స్‌లో మాత్రమే ఈ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ బాండ్స్ అనేవి ఉండడం వల్ల సో వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి ఫిక్స్ అయిపోతున్నారు. నేను చాలామంది స్టూడెంట్స్‌తో మాట్లాడాను కొంతమందిని. అన్న ఇప్పుడు 20,00,000 బాండ్ అనేది తెలంగాణలో లేకపోయి ఉంటే ఈ ఫస్ట్ ఇయర్ నేను చదవలేకపోతున్నాను. నేను వదిలేస్తా అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ. అన్న నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. సో నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇంకోసారి అటెంప్ట్ ఇస్తాను. కానీ ఈ 50,00,000 బాండ్ ఉంది. అండ్ 20,00,000 బాండ్ ఉంది. నేనేం చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కొంతమంది. సో కాబట్టి ఒకవేళ ఈ సీట్ పెనాల్టీ బాండ్ అనేది తీసేస్తే స్టూడెంట్ మీద మెంటల్ ప్రెషర్ అనేది తగ్గుతది. మెంటల్ ప్రెషర్ అనేది తగ్గి సో ఒకవేళ నచ్చితే చదువుతారు, నచ్చకపోతే వదిలేస్తారు. అంటే ఎవరినైనా మనం ప్రెషర్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. సో దీనివల్ల మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ ఒక పర్టిక్యులర్ కోర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ సర్జరీలో మీరు జాయిన్ అయిపోయారు. అక్కడున్న ప్రెషర్ మీరు తట్టుకోలేకపోతున్నారు. ఆ సీట్‌ని మీరు వదులుకోవాలనుకుంటున్నారంటే తెలంగాణలో మీరు పే చేయాల్సింది 50,00,000. ఓకేనా? సో అదే విధంగా ఏదైనా పర్టిక్యులర్ బ్రాంచ్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ చదవాలనుకుంటున్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది గుడ్ న్యూస్. దీంట్లోనే ఆటోమేటికల్లీ బ్యాడ్ న్యూస్ ఉంటది. సో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే మనకు జనరల్‌గా సీట్ లివింగ్ బాండ్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 3,00,000 ఉన్నప్పుడే మనకు ఒక 200-300 కోట్ల వరకు స్కామ్ చేశారు మెడికల్ సీట్స్‌ని. సో మనకు తెలంగాణలో 20,00,000, 50,00,000 పెనాల్టీ ఉన్నా కూడా మెడికల్ యూజీ సీట్స్ అండ్ పీజీ సీట్స్ అనేవి బ్లాక్ చేస్తా ఉన్నారు. అంటే స్కామ్ చేస్తా ఉన్నారు. ఎలా స్కామ్ చేస్తారంటే ఒక పర్టిక్యులర్ స్టూడెంట్‌తోని జాయిన్ చేపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆ సీట్‌ని డిస్కంటిన్యూ చేపిస్తారు. డిస్కంటిన్యూ చేపిచ్చి యూనివర్సిటీ దగ్గర మా కాలేజ్‌లో సీట్స్ వేకెంట్‌గా ఉన్నాయంటే అప్పటికి కౌన్సెలింగ్ అంతా అయిపోతది కాబట్టి యూనివర్సిటీ ఏం చేస్తదంటే ఫిల్ చేసుకోండి అని ఇచ్చేస్తది. సో దీనివల్ల ఏం చేశారంటే ఆ సీట్లని 3,00,00,000, 4,00,00,000 అమ్ముకున్న వాళ్ళున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా ఉండొద్దు అని ఎన్ఎంసీ డెసిషన్ తీసుకొచ్చింది. ఏ సీట్‌నైనా కౌన్సెలింగ్ నుంచే ఫిల్ చేయాలని తీసుకొచ్చింది. ఓకే. కానీ ఈ యొక్క సీట్ బ్లాకింగ్ అనేదే కాకుండా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డిస్కంటిన్యూ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అవుతారు, డిస్కంటిన్యూ చేస్తారు నచ్చకపోతే. జాయిన్ అవుతారు, డిస్కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏమవుతదంటే ఆ పర్టిక్యులర్ అకాడమిక్ ఇయర్‌లో బయటికి రావాల్సిన డాక్టర్స్ గాని, పీజీ వాళ్ళు గాని ఆ సీట్స్ అనేవి వేకెంట్‌గా మిగిలిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలో ఒక 10 జనరల్ సర్జరీ సీట్స్ ఉన్నాయండి. నేను జాయిన్ అయ్యాను. నాకు నచ్చట్లేదు. నేను ఈ సంవత్సరం బయటకొచ్చి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒకవేళ నేను జాయిన్ అవ్వకుండా ఉండుంటే నా ప్లేస్‌లో ఇంకొక స్టూడెంట్ ఎవరో చదవాలనుకునే క్యాండిడేట్ జాయిన్ అయ్యి ఉండేవాళ్ళు గదా! సో నేను జాయిన్ అవ్వడం వల్ల ఈ ప్రెషర్‌ని తట్టుకోలేక బయటికి రావడం వల్ల ఇక్కడొక సీట్ పోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌లో నేను ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఏదైనా ఒక కోర్స్‌లో జాయిన్ అవుతే ఇక్కడ ఒక సీట్ పోతుంది. సో దీనివల్ల కూడా సీట్ బ్లాక్ అవుతది. సరే ప్రైవేట్ కాలేజ్‌లు సీట్ బ్లాక్ చేస్తున్నాయి. సీట్ స్కామ్ చేస్తున్నాయి అనేది సెకండరీ అవుతే మనకు ప్రైమరీ వచ్చేసరికి నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి యూజ్‌లెస్ అంటే పనికి రాకుండా పోతున్నాయి. సో ఇది బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఓకేనా? అంటే ఈ సీట్ లీవింగ్ బాండ్ అనేది ఉండడం వల్ల కొంచెం స్టూడెంట్స్‌లలో గాని, పేరెంట్స్‌లలో గాని సీరియస్‌నెస్ ఉన్న వాళ్ళలో భయం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ జాయిన్ అయిన తర్వాత ఇరుక్కుపోయాం గదా! ఏం చేయలేకపోతున్నాం అనుకుంటున్న చాలామంది స్టూడెంట్స్ అందులోనే ఉండిపోతున్నారు. నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. 20,00,000 బాండ్ అనేది లేకపోతే మేము ఎంబీబీఎస్ అనేది వదిలేసామనుకునే కేటగిరీ వాళ్ళు కొంతమంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను చూస్తున్నాను. 50,00,000 పెనాల్టీ అనేది ఒకటుంది. అండ్ 50,00,000 పెనాల్టీతో పాటు 3 ఇయర్స్ డిబార్ అనేది తెలంగాణలో ఉంది అని తెలియక, తెలియక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సీట్స్ వచ్చి జాయిన్ అయ్యి అండ్ స్టే వేకెన్సీలో గూడా ఇదొక రూల్ ఉందని తెలియక సీట్స్ పెట్టుకొని జాయిన్ గాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్‌గా నోటీస్ వచ్చాయి. 50,00,000 కట్టండి, 20,00,000 కట్టండి యూజీ వాళ్ళైతే అని నోటీస్‌లొచ్చాయి. వాళ్ళు ఆ తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఏంటి సార్ మాకిది తెలియదు. మాకొక ఇన్ఫర్మేషన్ ఉందని తెలియదు అని. ఎందుకు తెలియదు అంటే మనకు నోటిఫికేషన్‌లో ఎక్కడో ఒక చిన్న మూలన హైలైట్ చేసి ఇస్తారు. కానీ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ ఇచ్చేలాగా ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటి? సెకండ్ రౌండ్ రూల్స్ ఏంటి? థర్డ్ రౌండ్ రూల్స్ ఏంటి? ఫోర్త్ రౌండ్ రూల్స్ ఏంటి? అసలు డిస్కంటిన్యూయేషన్ బాండ్ అంటే ఏంటి? 3 ఇయర్స్ డిబార్ అంటే ఏంటనేది ఒక పర్టిక్యులర్ రూల్ బుక్ అనేది ఏ యూనివర్సిటీ రిలీజ్ చేయట్లేదు. దానివల్ల చాలామంది స్టూడెంట్స్ సరే యూజీ వాళ్ళంటే చిన్న పిల్లలు. పీజీ వాళ్ళకి కూడా చాలా మందికి అర్థం అవ్వట్లేదు.
సో అర్థం అవ్వకపోవడం వల్ల ఈ యొక్క సీట్ లివింగ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రెషర్ వాళ్ళ మీద ఎక్కువ అవుతుంది. సో ఒకవేళ ఈ సీట్ లివింగ్ బాండ్ అనేది తీసేస్తే గుడ్ న్యూస్ అండి. ఒక పర్టిక్యులర్ జోనర్ వాళ్ళకి మాత్రమే గుడ్ న్యూస్. సీట్ లివింగ్ బాండ్ అనేది తీసేస్తే బ్యాడ్ న్యూస్ కూడా. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే ఈ బ్యాడ్ న్యూసే ఎక్కువగా ఉంది పర్సంటేజ్. ఎందుకంటే సీట్స్ అనేవి పనికి రాకుండా పోతున్నాయి అని ఒక బాధ ఒకటి. అండ్ ఇక్కడ వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సో ఇక్కడ సీట్ లివింగ్ బాండ్ అనేది మాత్రం పెట్టకండి. 50,00,000, 30,00,000, 20,00,000 అని పెట్టకండి. కావాలి అనుకుంటే డివార్ ఆప్షన్ యూజ్ చేయండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను ఈ పర్టిక్యులర్ ఇయర్‌లో. నాకు నచ్చట్లేదు. నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి వేరే కాలేజ్‌లో చదవాలనుకున్నాను. లేకపోతే అసలు ఎంబీబీఎస్ నాకు చదవద్దనుకున్నాను. నేను నార్మల్ డిగ్రీ ఏదో చదవాలనుకున్నాను. నా మీద 20,00,000 పెనాల్టీ అనే బాండ్ లేకుండా నన్ను డిబార్ చేసే ఆప్షన్ తీసుకురమ్మంటున్నారు. ఆ డివార్ అనేది యాజ్ పర్ యువర్ స్టేట్ ప్రకారం 1 ఇయర్ తీసుకుంటారా, 2 ఇయర్స్ తీసుకుంటారా, 3 ఇయర్స్ తీసుకుంటారా, ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటారనేది మీ ఇష్టం. అంతేగాని ఈ సీట్ లివింగ్ పెనాల్టీ మనీ అనేది పెట్టకండి. ఈ డివార్ ఆప్షన్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి అని సో ఎన్ఎంసీ చెప్తుంది. అయితే మనకు స్టేట్‌లనేవి ఏ డెసిషన్ తీసుకుంటాయి, దీన్ని యాక్సెప్ట్ చేస్తాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో గుడ్ న్యూస్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఓకేనా. సో మీకు ఒకవేళ అర్థమై ఉంటే మీ అభిప్రాయం ఏంటనేది చిన్న కామెంట్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ గానీ, మెంటర్‌షిప్ రిలేటెడ్ గానీ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మీరు 7893947228 నెంబర్‌ని వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ నుంచి పెయిడ్ గైడెన్స్‌కే తీసుకుంటామండి. ఓకేనా. సో ఫ్రీ గైడెన్స్ మొత్తం మనకు కంప్లీట్‌గా కౌన్సిలింగ్ రిలేటెడ్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి అండ్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి సార్ మేము కౌన్సిలింగ్ వరకు మీతో కాంటాక్ట్‌లో ఉండాలనుకుంటున్నాము అంటే ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నుంచి మా టీమ్ మీకు అసైన్ చేస్తారు. సో యాస్ పర్ రూల్స్ అంటే మనకు ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం మీరు జాయిన్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా ఈ డెసిషన్ మీద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.